మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. అర్బన్ ప్రాంతాల్లోనూ గులాబీ పార్టీ వ్యూహాలు బెడిసికొట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే హడావిడి చేస్తుందన్న అపవాదు ఉంది. క్షేత్రస్థాయి సమస్యలను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ క్యాడర్ను తీవ్ర నిరాశను ముంచెత్తాయి. కనీసం 30 మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని అంచనాలు వేసుకున్న పార్టీ కేవలం 17 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. మరి ఇప్పటికైనా గులాబీ అధిష్టానం ఫలితాలపై సమీక్షించుకుని తన తప్పిదాలను సరిదిద్దుకుంటుందా అన్న చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ క్యాడర్ లో పార్టీ నాయకత్వంపై నమ్మకం పోయేలా చేశాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించబోతున్నామని గొప్పగా ప్రకటించుకున్నారు బీఆర్ఎస్ పెద్దలు. దాంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని భావించినప్పటికీ సీన్ రివర్స్ అయింది. ముందు నుంచి మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసి ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం 30 చోట్ల గెలుస్తామని భావించామని చెప్పడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పట్టింది. 34 చోట్ల హంగుంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. బీఆర్ఎస్ కు ఓటింగ్ సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో కనీసం అన్ని మున్సిపాలిటీలు కూడా దక్కలేదు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని, తాము ప్రచారం చేయకున్నా గెలుస్తామని గులాబీ పార్టీ పెద్దలు ధీమా పోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ మాత్రం పత్రం అవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 37.35% ఓట్ షేర్ సాధించిన గులాబీ పార్టీ పూర్వపోరులో 28.7% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. సుమారు 9 ఓట్ల తగ్గడంతో గులాబీ శ్రేణులకు నాయకత్వంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని ఊదరగొట్టిన బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం తగ్గడంతో పార్టీ ముఖ్య నేతలు స్ట్రాటజీలపై అందరిలో అనుమానాలు రేకెత్తిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తారని మొదట్లో లీకులిచ్చారు. నీటి పంపకాలపై నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సభలు నిర్వహిస్తారని, ప్రభుత్వం ప్రాజెక్టులపై అనుసరిస్తున్న వైఖరిని ఎండగడతారని ఫీలర్లు వదిలారు. నోటిఫికేషన్ కు ముందే ఆ సభలు ఉంటాయని చెప్పినప్పటికీ అవి జరగలేదు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు సైతం వారి సొంత జిల్లాలపైనే ఫోకస్ పెట్టారని, తమ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల్లోనే ప్రచారం చేశారని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారు కూడా పర్యటనలు చేయకపోవడంతోనే పార్టీకి మున్సిపాలిటీలో కలిసి రాలేదనే ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాల బాధ్యతలు మాజీ మంత్రులకు అప్పగిస్తే వారు సైతం లైట్ తీసుకోవడం, వారి నియోజకవర్గాల్లోనే మున్సిపాలిటీలకే పరిమితమయ్యారంట. ఆ ప్రభావం పురపోరు ఫలితాలపై ప్రభావం చూపిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిపై ఉమ్మడి జిల్లాల వారీగా నేతలు, కీలక కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సమీక్షలు నిర్వహించింది. ఓటమికి కారణాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంది. కానీ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయలేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కొంతమంది మౌఖికంగా, మరికొందరు పేపర్లలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి నివేదించారంట. కానీ వాటిని బుట్టదాఖలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఒక్క ఎంపీ స్థానాన్ని దక్కించుకోకపోగా మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పార్టీ మద్దతుదారులు వేల గ్రామాల్లో విజయం సాధించడం కొంత ఊరటనివ్వడంతో మున్సిపల్స్ లో బీఆర్ఎస్ భారీ అంచనాలు పెట్టుకుని బోర్లా పడింది. ఇదే అదునుగా తీసుకుని బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీని మరోసారి టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపడంలో విఫలమవ్వడం వల్లే బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎత్తిపొడుస్తున్నారు. 2 సార్లు అధికారంలో ఉండి ప్రజల మద్దతు ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని, ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తును మున్సిపల్స్ మరోసారి బహిర్గం చేశామని విమర్శించారు. మొత్తానికి గులాబీ పార్టీ పరిస్థితి అలా తయారైంది ఇప్పుడు.